హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా గచ్చిబౌలిలోని సెక్రటేరియట్ కాలనీకి వచ్చేసాం. సెక్రటేరియట్లో ఉంటున్న ధనలక్ష్మి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి ధనలక్ష్మి గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసేసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. ధనలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించిన థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో మీ మిద్దె తోట చూస్తుంటే చాలా చక్కగా ఉంది. 3 floors లో చక్కగా మీరు పెంచారు. అండ్ నేను స్పెషల్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మీరు పెట్టిన అన్ని కూడా మంచి ఈల్డ్ వచ్చున్నాయి చక్కగా. అంటే టొమాటోస్ చూసుకుంటే చెర్రీ టొమాటోస్, అలాగే క్యాబేజీ, ఇవన్నీ కూడా చక్కని ఈల్డ్ వచ్చున్నాయి. ఓకే ఫైన్, అన్నిటి గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే. ఎందుకంటే చాలా మంది తోట స్టార్ట్ చేస్తారు కానీ మాకు ఈల్డ్ సరిగా రావట్లేదు, కొద్దిగా వస్తుంది అంటారు. సో మీకు ఇంత బాగా ఈల్డ్ రావడానికి కారణం ఏంటో తప్పకుండా తెలుసుకుంటాం. అందుకంటే ముందుగా యాక్చువల్లీ మీరు ఏం చేస్తుంటారు? నా పేరు ధనలక్ష్మి అండి. నేను సెక్రటేరియట్లో గెస్టెడ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యానండి. నా సెక్రటేరియట్ సర్వీస్ 36 years అండి. నేను 9 మంది సీఎంలతో వర్క్ చేయడం జరిగిందండి. చాలా హ్యాపీ. నేను అదే కాకుండా మా సెక్రటేరియట్లో సర్వీస్ వెల్ఫేర్ అని ఒకటి ఉంటుందండి. ఎంప్లాయీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఒక యూనియన్ ఉంటుంది, దాంట్లో వర్క్ చేశాను. తర్వాత సెక్రటేరియట్లో ఉమెన్కి ఒక ప్రెసిడెంట్గా ఒక 2 terms చేశానండి. అట్లా ఆల్ మినిస్టర్స్ తోటి, ఆల్ సెక్రటరీస్ తోటి, ఆల్ సీఎంలతోటి కొంచెం ర్యాప్ ఎక్కువ ఉండేది. మా ఎంప్లాయీస్కి ఏ ఇష్యూ వచ్చినా కూడా పరిగెత్తుకెళ్ళి అన్నీ సాల్వ్ చేసుకునేవాళ్ళం. నేను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నేను బయట సోషల్ యాక్టివిటీస్ చాలా చేసినాను. అవన్నీ ఇప్పుడు మనకు టైం సరిపోదు. ఆ తర్వాత నేను మా మిద్దె తోట గురించి నేను చెప్తానండి. మేము సెక్రటేరియట్లో సర్వీస్ చేసిన వాళ్ళందరికీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా మాకు ఇక్కడ సైట్స్ ఇచ్చారండి మార్కెట్ రేట్కేను. అయితే మా ఎంప్లాయీస్ అందరం కలిసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసి కట్టాము. అయితే మా హస్బెండ్కి వ్యవసాయం చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి. ఆయన దుర్గా ఎస్టేట్స్ అని వాళ్ళు పిక్చర్స్ తీస్తారు, ప్లస్ విల్లాస్ కడతారు. దాంట్లో తను ఎగ్జిక్యూటివ్గా చేశారండి. ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకున్నాక వ్యవసాయం చేయాలని ఈ సరౌండింగ్స్లో పొలం చూసామండి. అయితే మాకు కుదరలేదు. మన ఇంటి మీదే మనం వ్యవసాయం చేసుకుందామని ఆయన ఇంట్రెస్ట్ తోటి ఈ మడులు ఇవన్నీ కట్టి స్టార్ట్ చేసామండి. అయితే నేను ఫస్ట్ నాకు ఇంత ఇంట్రెస్ట్ లేకుండే, ఎందుకంటే బిల్డింగ్ కొత్తగా కట్టుకున్నాము పాడైపోతుందేమో అని భయం వేస్తే అట్లా ఏం కాదని ఆయన ధైర్యం చేసి స్టార్ట్ చేసినాక నా తర్వాత చేసి ఆయన నాకు అంటగట్టేటప్పుడు నాకు ఇవన్నీ చూసేటప్పుడు నాకు ఆయనకన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగి నేను ఎక్కువ పెంచడం స్టార్ట్ చేశాను అనమాట. చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉందండి. మా ఇంటికి మా కొలీగ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు. అందరూ వచ్చి ఇంకా ఇదంతా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా పెట్టుకోవడం. అంటే విత్తనాలన్నీ కూడా నేను సేవ్ చేసి పెడతానండి. ఆ విత్తనాలు తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకోవడం. అట్లా మా ఇంటికి వచ్చిన వాళ్ళు, మేమే కాకుండా మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మేము ఈ మిద్దె తోట పెట్టడం మూలంగా మా కాలనీలో కూడా అందరూ వచ్చేపోయే వాళ్ళు బయట నుంచి చూస్తారు, లోపల నుంచి చూస్తారు. తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ఇంత ఓపిక్గా నేర్పుగా ఆఫీస్లో సర్వీస్ ఎలా చేశారో మీరు ఏది చేసినా కూడా సక్సెస్ అవుతారు, తోట కూడా బాగా చేశారు అని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. తర్వాత నాకు పంట చాలా ఇచ్చిందండి. వితిన్ 6 months నుంచే చాలా ఈల్డ్ వచ్చిందండి. అయితే అందరికీ నేను 1 weekకి బ్యాగుల్లో వేసి అందరికి పంచుతూ ఉంటాను. ఇంకా మేము కూడా ఆర్గానిక్ కూరగాయలు తింటున్నాము అని చెప్తున్నారు. మా తోట మూలంగా అండి మా చుట్టుపక్కల సరౌండింగ్స్ అందరికీ మేము ఒక ఆక్సిజన్ ఇస్తున్నామండి. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ వదిలేసి పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి. దీని వల్ల అందరు కూడా హెల్తీగా ఉంటారు. మేము కూడా చాలా హెల్తీగా ఉన్నామండి. సో అలాగే నాన్ స్టాప్ చెప్తూనే ఉన్నారు మేడం. సో అసలు ఫస్ట్ మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్, చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేదా? అయితే మాకు ఈ కూరగాయలు ఇవి లేనప్పుడు అండి నేను పూల మొక్కలు చాలా బాగా పెంచేదానండి. మేము ఇంతకుముందు వేరే
ఒక హౌస్ లో ఉండేవాళ్ళము. ఆ రోజెస్ కానీ మందారాలు కానీ వెరైటీ పూల మొక్కలు పెంచడం చాలా ఇంట్రెస్ట్ అండి. అయితే మేము మాకు ఇట్లా స్టెప్పులుగా ఉండేది. ప్రతి స్టెప్కి ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ డిజైన్ గా పెడితే వచ్చేపోయే వాళ్ళు కూడా చూసి అది కూడా చాలా బాగుండేది. మాది యాక్చువల్ గా వ్యవసాయ కుటుంబం అండి. మా ఇంట్లో ఇప్పుడు మొన్నటి వరకు కూడా మా పేరెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ కూరగాయలు మా దొడ్డల్లోనే పండించుకోవటం, గీదలు, ఆవులు, చేలు అవన్నీ ఉండేయండి. అయితే వాళ్ళందరూ బాగా చేసేవాళ్ళు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నేను చేయడానికి వెళ్ళేదాన్ని కాదు, చూడడానికి అట్లా ఇంట్రెస్ట్ ఉండేది. నేను నా ఎడ్యుకేషన్ ఈ పరంగా నేను దాని మీద ఎక్కువ, వ్యవసాయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేకపోయేదాన్ని. కాకపోతే తర్వాత పూలు అయి పెట్టడం మాత్రం చాలా ఇంట్రెస్ట్. పూలతో స్టార్ట్ చేశారు స్టార్టింగ్ అయితే. సో కాకపోతే మీ హస్బెండ్ కి, మీ శ్రీవారికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఆయన కంటే ముందు మీరు ఎక్కువ. సూపర్ అండి. సో అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏ మొక్కతో స్టార్ట్ చేశారు? ఫస్ట్ మేమండి ఆకుకూరలు స్టార్ట్ చేసామండి. ఆకుకూరలు ఒక అప్పుడే సైమల్టేనియస్ గా కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చి పెట్టామండి ఆకుకూరలతో పాటు. ఇంకా ఆకుకూరలు 3 months లోనే ఈళ్ళు వచ్చినాయి. ఈ ఆకుకూరలు అయితే 7 days కే ఈ కొత్తిమీర, పాలకూర అవన్నీ వస్తాయి. ఇంకా 15-20 days. ఈ తర్వాత బీర, సొర, క్రీపర్స్ పెట్టామండి స్టార్టింగ్. క్రీపర్స్ అంటే మనం ఏం తింటామో వాటి నుంచి మేము స్టార్ట్ చేసాం అన్నమాట. మనం డైలీ ఏం తింటామో అనేది. అట్లానే ఫ్రూట్స్ కూడా, నిమ్మ కంపల్సరీగా డైలీ వాడతాం కదా, నిమ్మ పెట్టుకున్నాము, కొన్ని ఫ్రూట్స్ పెట్టినా. ఆ ఫ్రూట్స్ అన్ని నేను మీకు పరిచయం చేస్తాను, అన్ని తెలుసుకుందాము. ఓకే, సో ముందుగా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ కోసం ఒక క్వశ్చన్ అండి. అంటే మీ మిద్దె తోటలోంచి చేయాలి ఏంటి అంటే, మీ మిద్దె తోటలోంచి కాయ కానీ, పండు కానీ, పువ్వు కానీ, ఏదైనా మొక్క కానీ చూపించి మొక్క ఏంటి గెస్ట్ చేయండి అని మనం అడుగుతూ ఉంటాం. సో మన ఆడియన్స్ దాన్ని గెస్ట్ చేయాలన్నమాట. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. మరి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమంలో ఏ మొక్క చూపించబోతున్నారు మన ఆడియన్స్ కి క్వశ్చన్ లాగా? మొక్క, కాయ, పండ, పువ్వ ఏంటి? ఇది మా గార్డెన్ లో వెరైటీ ఫ్రూట్ అండి. జనరల్ గా నేను కూడా ఎక్కడ చూడలేదు, ఎవరు కూడా చూడలేదేమో అనుకుంటున్నా. దయచేసి మీరు చూసే వాళ్ళందరూ ఈ ఫ్రూట్ ని మీరు గెస్ చేయండి. లాస్ట్ లో మేము ఆన్సర్ చెప్తాం. సో ఇది చూస్తుంటే చాలా డిఫరెంట్ గా ఉంది, ఎక్కడ చూసినట్టు అనిపించట్లేదు. ఇది ఫ్రూట్ ఫ్రూట్ వరకు ఇవ్వగలుగుతాము, కానీ ఇక్కడ ఏదో ఇది మన దేశం పండులాగా అయితే అనిపించట్లేదు. ఓకే, ఇంతవరకు హింట్ ఇవ్వగలుగుతాం, ఇంతకంటే ఇవ్వలేము. ఈ ఫ్రూట్ చూసి మీరు ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తాం. ఓకేనా? ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదామా? షూర్ అండి. నా దగ్గర నియర్లీ 35 వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇప్పుడే ఒక్కొక్కటి 1 by 1 కాపుకి వస్తుందండి. పువ్వు కాపుతోటి ఉంది. నేను మీకు పరిచయం చేసి ఆల్రెడీ కాసిందండి. దీన్ని గజనిమ్మ అంటారండి, సీడ్లెస్ అనమాట. ఇదిగోండి మీరు దగ్గరకు వచ్చి చూస్తే అది అలా ఉంటదండి. అది ఎల్లో కలర్ గా పండుతుంది. ఇప్పుడు చాలా ఇదిగోండి ఫ్లవరింగ్ చాలా వచ్చినాయండి. సో గజనిమ్మ నేను నా దగ్గర పిక్ ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇది చెరుకు అండి. ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాము, మళ్ళీ ఇది సెకండ్ ఈల్డ్ అనమాట. చాలా స్వీట్ గా, చాలా బెల్లం చెరుకు అండి, చాలా బాగుంది, బాగా పెద్దగా పెరిగాయండి. నెక్స్ట్ ఇది పారిజాతం అండి. ఈ పారిజాతం కూడా మొన్నటిదా చాలా బాగా పూసింది. ఈ పూలండి మన చెట్టుని కొయ్యకుండా కింద పడతాయండి. నైట్ అవి తీసుకొచ్చి మనం పూజ చేసుకుంటామండి. చాలా బాగా కాసింది. ఇది ఆల్రెడీ మీ అందరికి తెలుసు, గన్నేరు. ఇటు వచ్చేటప్పటికి ఇది కూడా అంజూరా అండి. చాలా ఇది ఇండియన్ అంజూరా. ఇది కూడా చాలా బాగా కాసిందండి, మంచి హెల్తీ ఫుడ్. ఇది సపోటా అండి. అంటే సపోటాలో వైట్ సపోటా అండి. ఇది పాల సపోటా వేరు, ఇది వైట్ సపోటా. ఇది వచ్చేటండి ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది పింద బనానా జామకాయ. అంటే బనానా షేప్ లో వస్తుంది అనమాట. ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి. ఇది ఎక్కడదండి? ఇది నర్సరీ. ఇది కూడా నేను నర్సరీ. ఇది కూడా ఒక 10 months అవుతుంది. 10 months. సో అలాగే ఇక్కడ చివరిలో కూడా ఇంకో ఈ చెట్టు అండి. ఇది ఒక్కటి నేను డౌట్ గా ఉందండి, పేరు మర్చిపోయినాను. అంటే చెప్పకూడదు, అందరూ చూస్తారు కదా. ఫ్రూట్ వస్తే గానీ తెలియదు నాకు, ఇదేంటో మర్చిపోయినాను. నాకు ఇదిగో పబ్లిక్ మీరు చూస్తున్నారు కదండి, ఇదేంటో చెప్పగలిగితే. బ్లాక్ బెర్రీ లాగా అనిపిస్తుంది. నేను అదే అనుకున్నాను, కరెక్ట్ అవునో కాదు అని చెప్పి డౌట్ వచ్చింది. సో అలాగే ఇక్కడ మడులు కట్టారు స్పెషల్ గా. తర్వాత దీని గురించి చెప్పండి. గార్డెన్ ఒక స్పెషల్ ఈ మడులేనండి. ఎందుకంటే తక్కువ కాస్ట్ లో మీరు ఇది కట్టుకోవచ్చు. మనం గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ మనీ తోటి స్టార్ట్ చేయకూడదండి, మనీ వేస్ట్
వేస్ట్ చేసుకోవక్కర్లేదు. మేము ఆల్రెడీ కింద ఫ్లోరింగ్ చేసినామండి. చేసిన తర్వాత మళ్ళీ ఈ మడుల కోసమని కింద మళ్ళీ ఫ్లోరింగ్ చేసి 1 feet వాల్ పెట్టామండి కింద. తర్వాత ఈ రేకులండి బయట అంటే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, అక్కడ మేము ఈ రేకులు 4000 పెట్టి తెచ్చుకుంటామండి. వాటిని కట్ చేసి 3 feet హైట్ లో ఈ మడులు పెట్టాం. దీంట్లో మట్టి పోసి ఈ మట్టి ఎలా చేసామనేది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో అందరు మడులు అంటే బేసిక్ వాళ్ళు సొంత ఇల్లు అనుకుంటే అవి కట్టే ఉంటారు, బట్ ఆల్రెడీ మీకు అక్కడ వాల్ ఉంది. సో ఇక్కడ ఒక చిన్న పిట్ట కూడా కట్టేసి కింద 1 feet వేసేసి కింద ఫ్లోరింగ్ చేసేసి తక్కువ కాస్ట్ లో అయిపోయింది అనమాట. ఎందుకంటే మామూలుగా ఇటుక పెట్టి దాని మీద ప్లాస్టింగ్ ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇవన్నీ తీసుకుంటే ఇలా రేకులు అంటే వేస్ట్ షాప్ లో దొరుకుతూ ఉంటాయి. సో అక్కడ తీసుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అండి మా ఇల్లు కట్టేటప్పుడు గోవా వేస్తారు కదా, ఆ గోవా అయిపోయిన తర్వాత ఈ కర్రలన్నీ కూడా మేము ఇలా పందిళ్ళు లాగా వేసినాం అనమాట. ఇంకా క్రీపర్స్ అన్ని అలా పాగుతాయి, ఇలా సపోర్టింగ్ గా కూడా ఇలా పెట్టుకున్నాం. అదే ఎందుకంటే ఒకసారి మన గార్డెన్ చేయాలనుకుంటే చాలా మంది ఖర్చుతో కూడుకున్న పని అంటారు. ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో మాక్సిమం మనం ఇలా చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ మడుల్లో చేయబట్టి ఈల్డ్ కూడా చక్కగా అవును ఏపుగా పెరిగాను. అంటే ఏర్లు వెళ్ళడానికి స్పేస్ ఎక్కువ ఉంటది కదా కుండీల్లో కన్నా కూడా, అందుమూలంగా తొందరగా ఈల్డ్ వచ్చేసింది. అందుకే చెరుకు ఎప్పుడు పెట్టారండి? ఎప్పుడు చెరుకు పెట్టి 6 months అవుతుంది. 6 months లేదండి, లాస్ట్ ఇయర్ 1 year అయిందండి. 1 year లో 6 months కి మేము ఒక పంట తీసినాము. ఇప్పుడు మళ్ళీ కిసాన్ మేళా అని ఒకటి హైటెక్ లో పెట్టారండి, ఆ మేళాలో తీసుకొని వచ్చినాను నేను. ఎగ్ ఫ్లవర్ అండి, ఎగ్ టైప్ లో వస్తాయి ఫ్లవర్స్, చాలా వచ్చినాయి. నా దగ్గర పిక్ ఉంది, నేను చూపిస్తా. నేను ఫేస్బుక్ లో పెడితే ఎన్ని లైక్స్ వచ్చినాయి అంటే వెరైటీగా. ఫ్లవర్ ఎగ్ లాగా ఉంటుంది. ఎగ్ లానే ఉంటది, వెనకాలేమో ఇట్లా తొడిము ఉంటది, వంకాయకి ఎలా తొడిము ఉంటదో అలా ఉంటది. ముందుకు వచ్చేటప్పటికేమో ఎగ్ షేప్ లో ఫ్లవర్ వస్తుంది అనమాట. అదొకటి వెరైటీ మా దాంట్లో. ఇదే వచ్చేటప్పటికి బ్లాక్ బెర్రీ అండి. ఇది బ్లూబెర్రీ అండి, ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి 1 by 1. ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లవర్స్, అవి ఫ్లవర్స్. తర్వాత ఇది వచ్చేటప్పటికి కమలా అండి. మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మా తోట అంతా పళ్ళతో నిండుంటారు. సో ఇక్కడ అరటి చెట్టు, సో కంటైనర్ లో పెట్టారు. ఇంత కంటైనర్ వచ్చిందండి. డ్రమ్స్ అండి మా దగ్గర వాటర్ పికోజర్ చేయటానికి మేము డ్రమ్స్ కొన్నామండి. ఆ డ్రమ్ముల్ని 2గా కట్ చేసినాము. కట్ చేసి అరటిలు, ఒకటేమో కూర అరటి, ఒకటేమో పచ్చ అరటి అని తినే అరటి అనమాట. ఆ రెండింటిని పెట్టామండి, తొందరగా పెరిగినాయి అవి కూడా. అంటే ఇప్పుడు అరటి అంటే అందరు కూడా అంటే భూమిలో పెడితే బాగా వస్తుంది అంటున్నారు. మరి నాకు దీనిలో కూడా బాగానే వచ్చినాయి. సరిపోతుంది, ఈ కంటైనర్ సరిపోతుంది. దీనికి వచ్చిందండి కాపు ఇంకా రాలేదండి. అంటే 1 year 1.5 year పడుతుందంట. మేము పెట్టి 1 year అవుతుంది. 6 months అట్లా వస్తుంది. కంటైనర్ కూడా సరిపోతుంది. కానీ వాటర్ ఎక్కువ పోయాలండి, బలం ఎక్కువ ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలి. తర్వాత ఇదిగోండి మా వంకాయలు చూసారా, ఇది నియర్లీ ఒక 100 grams ఉంటుందండి. ఇదంతా ఇంత బాగా ఎందుకు వస్తుందంటే మేము వేసే ఇంగ్రీడియంట్స్ అండి, దాని మూలంగా అంత బాగా. ఈ వంకాయ చెట్లు అండి సిటీజీ గ్రూప్ అని ఇక్కడ ఒకటి సిటీలో పెద్ద గ్రూప్ ఉందండి. వాళ్ళు అప్పుడప్పుడు మీట్స్ పెడుతూ ఉంటారు. ఆ మీట్ లో నాకు ఈ సాప్లింగ్ ఇచ్చారనమాట, వాళ్ళు ఇచ్చిందండి ఇది. సో సిటీజీ గ్రూప్ లో ఇచ్చారు. సో అంటే ఏమేమి వేస్తారండి ఎరువు? అంటే మీరు ఏమేమి వేస్తారు ఎరువు? అవండి నేను ఒక 30% సాయిల్ వేస్తానండి, 30% ఫర్టిలైజర్ అదే పేడ కానీ అట్లా అది వేస్తాను. ఒక 10% శాండ్ వేస్తానండి, 10% కోకోపీట్, 10% వేపపిండి. ఇవన్నీ మిక్స్ చేసి ఒక 1 week అలా పెడతానండి. పెట్టిన తర్వాత తీసుకొచ్చి వీటిల్లో పోసి మొక్క పెడతానండి. 1 week బయట దాన్ని మాగనిస్తామండి. అంటే తిప్పుతూ ఉంటాను 2 days ఒకసారి. అది మంచిగా ఎరువులాగా అవుతుందండి. ఆ మట్టి లూజ్గా మంచి సాయిల్ అవుతుంది. వర్మీ కంపోస్ట్ కూడా కలుపుతానండి. అవి తెచ్చి ఇట్లా వేసి తర్వాత మొక్క. చూసారు కదా. సో ధనలక్ష్మి గారి ఫార్ములా ఇదనమాట. అన్నీ కలిపి అలా కంటిన్యూగా తిప్పుతూ ఒక 1 week తర్వాత అయితే అన్ని మంచి మిక్స్ అయిపోయి సో ఇంత చక్కని ఈల్డ్ వస్తుంది.
సో కొంతమంది అంటే 1 వీక్ ఆగాలండి కంపల్సరీ. కుండీల్లో అయితే జనరల్గా వేసేసుకుంటారు. నేను ఈ మెథడ్ నేను ఫాలో అవుతున్నాను. దాని మూలంగా నాకు ఈళ్ళు బాగా వస్తుంది. అది ఎందుకంటే ఒక లారీ మట్టి, ఒక హాఫ్ లారీ పెండ, ఇసుక అవన్నీ నేను బయట మిక్స్ చేసుకొని కొంచెం బెల్లం నీళ్లు, కొంచెం మజ్జిగ నీళ్లు పోసండి బాగా మాగనిచ్చాము. మాగనిస్తే మంచి మట్టి సాయిల్ బలంగా తయారైంది అనమాట. దాన్ని తీసుకుని ఇప్పుడు ఇవన్నీ పోయాలి అంటే చాలా పడుతుంది కదా. అట్లా పోసి మొక్కలు పెట్టంగానే వితిన్ 6 months లో నువ్వు వద్దన్నా కాస్తానే ఉంది కాయలు. సో అవి పెట్టేసి ఒక 1 వీక్ ఉంచితే ఏంటంటే అన్ని కూడా బాగా మాగుతాయి అనమాట. ఓకే ఫైన్. సో ఫామ్ లో తెలిసిపోయింది, మీరు అందరూ ఫాలో అవ్వండి తప్పకుండా. సో ఇక్కడ టొమాటో ఇదండి తోటకూర. అంటే ఇంకా చాలా కోసేసాము. నేను విత్తనాలు కూడా మా విత్తనాలని నేనే ప్రాపగేట్ చేసుకుంటానండి. ఇంక అవన్నీ విత్తనాల కోసం ఉంచా. తోటకూర కూడా నా ఎత్తున పెరుగుతాయండి బలంగా. ఈ కాడలతో మా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటది. ఎలా ప్రాపగేట్ చేస్తారండి? ఇవి ఇట్లానే ఎండుతాయండి. తర్వాత ఇవి తీసి ఎండబెడతాను. ఇప్పుడు పైన చూపిస్తా మీకు. మళ్ళీ మట్టి మడుల్లాగా తయారు చేసుకొని ఇసుకలో ఈ తోటకూర విత్తనాలు వేసి ఇలా చల్లుతానండి. ఈక్వల్ గా పడతాయి, బాగా పెరుగుతాయి. ఒట్టిగా చల్లితే అండి కరెక్ట్ గా దాంట్లోకి వెళ్ళదు. ఇసుక కలిపి ఏమైనా కూడా అండి ఇలాంటి విత్తనాలు చల్లుకోవాలంటే ఇసుక కలిపి, అంటే ధనియాలు కానీ, మెంతులు కానీ, తోటకూర కానీ, చుక్కకూర కానీ ఏదైనా కూడా ఇసుక చల్లి మనం మడుల్లో వేసుకోవాలి. సో ఇక్కడ ఇది సపోటా అండి. సపోటా చాలా బాగా కాసింది. మళ్ళీ బోళ్ళంత పూత పిండితోటి మళ్ళీ రెడీ అయింది. ఇది నాటు సపోటా అండి. చాలా టేస్ట్ ఉంటుంది రెగ్యులర్ గా మనం తినే సపోటా. ఓకే. సో ఇవన్నీ మడుల్లో ఉన్నాయి. యా మడుల్లో. ఫ్రూట్స్ అన్ని మడులు అండి. క్రీపర్స్ ఫ్రూట్స్ అన్ని మడులు అనమాట. ఇది నారింజ అండి. ఇగోండి బోళ్ళని కాయలు వచ్చినాయి ఇప్పుడే. నారింజ మొత్తం ఇదిగోండి చాలా కాయలు వచ్చినాయి. తర్వాత ఇది ఉసిరండి, పెద్ద ఉసిరి. అయితే మేము నవంబర్లో కార్తీక మాసంలో మేమందరం వచ్చి ఇక్కడే భోజనాలు చేస్తామండి, గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని. ఉసిరి ఎన్ని రోజులు పెట్టింది? ఒక 1 year అవుతుంది అండి. 1 year. ఇది పెద్దగా అవుతుంది కానీ మడుల్లో ఉంది కాబట్టి ఇంకా కట్ చేస్తున్నాము, ప్రూనింగ్ చేస్తున్నాను. సో ఇవేంటి కాకరకాయలు మీరు సీడ్ కోసం వదిలేస్తారా? సీడ్ కోసమే వదిలేమండి, లేకపోతే ఇవన్నీ బాగా కాసి. మళ్ళీ నేను అందరికి కూడా అంటే ఒకటి అంటారండి, దానాలన్నిటిలోకి విద్యాదానం చాలా గొప్పది అంటారు. నేను విత్తన దానం కూడా చాలా గొప్పది అంటానండి. అట్లా నేను అందరికి విత్తనాలు కూడా పంచుతుంటాను. గ్రూప్ ఉందండి, గ్రూప్ లో పంచుతారా? సిటీజీ గ్రూప్ ఉందండి. తర్వాత వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత ఎల్లిస్ వాళ్ళ నా గ్రూప్ ఉందండి. ఇట్లా వీళ్ళందరూ ఎక్కువ నేను సిటీజీలో ఎక్కువ ఇస్తారు. మరి ఫాలో చేస్తారండి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఆ గ్రూప్ లో మెసేజెస్ పెడతారండి. ఇట్లా మాకు ఈ విత్తనాలు కావాలి అని, లేదా మీట్లు పెడుతూ ఉంటారు కదా, నా దగ్గర ఈ విత్తనాలు ఉన్నాయి ఎవరికి కావాలంటే వాళ్ళు ఐ వాంట్ అని ఏదో పెడుతూ ఉంటారు. వాళ్ళ పేర్లు రాసి చిన్న స్లిప్ లో పెట్టేసి వాళ్ళకి తీసుకెళ్ళి. అని మరి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎలా ప్రాపర్ గా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా పెట్టుకుని అడుగుతాను, బాగానే వస్తున్నాయి మీరు పెట్టినవి బాగా వస్తున్నాయి అని. ఇవే కాకుండా నేను మా ఊరు నుంచి అందరం తెచ్చుకుంటాము. మేము ఇప్పుడు నిన్న రాజమండ్రి కూడా పంపించానండి బోళ్ళని విత్తనాలు వాళ్ళ కోసం అని. తర్వాత ఇక్కడ కూడా అందరూ ఇళ్లలో 1-2 పెట్టుకునే వాళ్ళు అందరు కూడా తీసుకొని నాకు పిక్స్ పెడతారండి, మీ విత్తనాలు చాలా బాగా కాస్తున్నాయి అని చెప్తారు. నాకు చాలా హ్యాపీ. అది ఇప్పుడు మీరు ఇచ్చిన విత్తనాలు వాళ్ళు పెట్టి వాళ్ళు ఇవ్వండి మా బాగా కాస్త ఇదిగోండి మీకు ఇస్తున్న రిటర్న్ విత్తనాలు ఇచ్చారండి? ఇంకా అంటే అంత దాకా ఇంకా రాలేదు, ఇప్పుడే స్టార్టింగ్ కదా, అందుకని సూపర్. ఓకే ధనలక్ష్మి గారి ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ అండి
ఇది తైవాన్ పిగ్ అండి, తైవాన్ అంజూరా అంటారు. తైవాన్ ఫిగ్, తైవాన్ 6 months లోనే ఇలా ఫ్రూటింగ్ వచ్చేసిందండి. ఓకే, 6 months లోనే ఫ్రూటింగ్ వచ్చేసింది. సో ఇది మీరు ఎప్పుడు తీసుకొచ్చారండి? 6 months అవుతుంది నేను పెట్టి. అవునా? ఇప్పుడే ఫ్రూటింగ్ వచ్చింది. ఇంకా అంటే ఇంకా తయారవ్వాలి, అయితే గానీ మనం తినలేము. ఇప్పుడు బాగోదు, ఒగరగా ఉంటది. అంటే ఇది మన ఫిగ్ లాగా పెద్దగా వస్తుంది? కొంచెం పెద్దగా వస్తుంది. ఓకే, సో తైవాన్ ఫిగ్. ఆన్సర్ ఇస్తా. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చే? నర్సరీలోనా? నర్సరీలోనే. ఓకే, సో వీళ్ళు కూడా చెప్పాను కదా మేడం వల్ల మిద్దె తోటలో ఏదైతే అన్నిటి కూడా వీళ్ళు చక్కగా వచ్చింది. దీని కూడా చక్కగా ఫుల్ గా ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇంకా కాస్త పెద్దగా అయితే దాని టేస్ట్ కానీ ఇప్పుడైతే వగరగా ఉంటుందంటే కాస్త పెద్దగా అయ్యాక ఇంకా బాగుంటుంది. ఓకే, ఆన్సర్ ఇస్ తైవాన్ ఫిగ్, తైవాన్ అంజూరా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ఫ్రూట్ పరిచయం చేశారు మాకు. అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.